తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో 4 కొత్త మెడికల్ కాలేజీలకు, ఏపీలో 2 మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి, మెదక్, మహేశ్వరం, కుత్బుల్లాపూర్లో మెడికల్ కళాశాలలకు అనుమతి ఇచ్చింది. ఇక ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతుల ప్రారంభానికి అనుమతి ఇచ్చింది. 4 కళాశాలల్లో 2024-25 సంవత్సరానికి ఎంబీబీఎస్ కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. నూతన వైద్య కళాశాలలకు అనుమతి కోసం గత కొంతకాలంగా సీఎం రేవంత్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఏపీలో కడప, పాడేరులో కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు కేంద్రం అనుమతి ఇచ్చింది. మొత్తంగా 2 తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. మెడికల్ కాలేజీలకు అనుమతి ఇవ్వడం జరిగింది. పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, లక్ష్మీదుర్గ, ఇది నిజంగా 2 తెలుగు రాష్ట్రాలకి గుడ్ న్యూస్ అని చెప్పచ్చు. 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి 6 మెడికల్ కళాశాలలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఏపీలో అయితే కడప, పాడేరులో ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుమతి ఇచ్చింది. ఇక ఈ సంవత్సరం నుంచే 50 పడకలతో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ఒక వైద్య కళాశాల, అదేవిధంగా దాంతో పాటు హాస్పిటల్ కూడా అనుమతించింది. తెలంగాణలో యాదాద్రి భువనగిరి, మెదక్, మహేశ్వరం, కుత్బుల్లాపూర్ లో ఈ మెడికల్ కళాశాలకు అనుమతి ఇచ్చినట్లుగా కేంద్ర ఆరోగ్య శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ తరగతులు కూడా ప్రారంభించడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ 4 కళాశాలలో కూడా 2024-25 సంవత్సరానికి గాను ఎంబీబీఎస్ కోర్సుల్లో అడ్మిషన్లు కూడా జరుపుకోవచ్చు ఈ అకాడమిక్ సంవత్సరానికి అని కూడా ఈ ప్రకటనలో స్పష్టం చేసింది. కొత్తగా 8 మెడికల్ కళాశాలల అనుమతి కోసం చాలా కాలంగా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. అదేవిధంగా ఏపీ ప్రభుత్వం కూడా చాలా సంవత్సరాలుగానే కొన్ని మెడికల్ కాలేజ్ కోసం జగన్ ప్రభుత్వ హయాంలో కూడా ఈ మెడికల్ కళాశాలల కోసం కేంద్రంకి రాశారు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మెడికల్ కళాశాలకు సంబంధించినటువంటి అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకురావడం జరిగింది. ఆ మేరకు గతంలో 8 వైద్య కళాశాలలకు అనుమతికి నేషనల్ మెడికల్ కౌన్సిల్ కూడా అనుమతి నిరాకరించింది. అయితే ఇక నూతన వైద్య కళాశాలకు అనుమతి కోసం గత కొంతకాలంగా అటు రేవంత్ రెడ్డి ప్రయత్నం, ఇటు చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేసినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నాలు ఫలించాయని చెప్పొచ్చు. ఇక 8లో 4 కళాశాలలకు అనుమతించింది. తెలంగాణకు, ఏపీలో 2 కళాశాలకు అనుమతించింది. ఏపీలో కడప, పాడేరులో ఈ ప్రభుత్వ వైద్య కళాశాలలు ఈ సంవత్సరం నుంచే ప్రారంభించుకోవచ్చు. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.